బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. బట్ ఈ ఈ మధ్య కాలంలో 10 మందిలో ఆల్మోస్ట్ 3, 4 మెంబర్స్‌కి ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఎందుకొస్తుంది? ఈ రీసెంట్ టైమ్స్‌లో ద ఇన్సిడెన్స్ భారతదేశంలో ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కనుక మనం చూస్తే ఆడవాళ్ళల్లో ఇట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ రైట్ నౌ. అవును. అవును. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఒకటే కాకుండా Hmm. ఎక్కువ మందిలో కొంచెం లేట్‌గా డిటెక్ట్ అవ్వడం వల్ల డెత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవును. అవును. సో దీన్ని మనం త్వరగా ఎర్లీగా ఒకవేళ ఇంకా డిటెక్ట్ చేయగలిగితే Hmm. చాలా ప్రాణాలు మనం క్యూర్ చేయొచ్చు, వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఎవరిలో కామన్‌గా వస్తుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది Hmm. మేల్స్, ఫీమేల్స్ జెండర్ బయాస్ లేకుండా మేల్స్‌లో ఇద్దరిలో కూడా వస్తుంది. రావచ్చు. ఓహ్! ఓకే. మేల్స్‌లో కూడా రావచ్చు. Hmm. అండ్ ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. Hmm. కాకపోతే ఏంటంటే వయసు పెరిగే కొద్దీ Hmm. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే సంభావన పెరుగుతూ వస్తుంది. ఓకే. ఓకే. సో, ఏ ఏజ్‌లో పర్టిక్యులర్‌గా మనం చూడొచ్చు? ఇప్పుడు మగవాళ్ళలో కూడా కొంచెం లింక్స్ లాగా అలా వస్తూ ఉంటాయి కదా! వాళ్ళేమనుకుంటారు అసలు ఆడవాళ్ళకే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మగవాళ్ళు కూడా కొంచెం కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. యెస్. వాళ్ళసలు ఎలా కనుక్కోవచ్చు? ఫస్ట్ మగవాళ్ళ గురించి మాట్లాడదాం. మగవాళ్ళల్లో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వస్తుంది అంటే యూజువల్లీ ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. BRCA1, BRCA2, PALB2 ఇలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళల్లో హ్మ్. యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం మగవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. సో దట్ ఓకే. ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. అది కాకుండా ఏంటంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ హ్మ్. అంటే ఇది వేటి కారణాల వల్ల వస్తుంది అని మనం చూసుకుంటే హ్మ్. కనుక హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ స్థూలకాయం ఒబేసిటీ. ఒబెసిటీ. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గుతోంది. హ్మ్. సో ఫిజికల్లీ యాక్టివ్ లేని వాళ్ళల్లో హ్మ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని మాత్రమే పనులు చేసుకునే వాళ్ళు, హ్మ్. యాక్టివిటీ తక్కువగా ఉండేవాళ్ళు. హ్మ్. సో వాళ్ళందరిలో ఒబేసిటీ కనిపిస్తుంది. హ్మ్. ఇది కాకుండా ఈ మధ్య బాగా బయట తిండి అంటే ఫ్రైడ్ ఫుడ్ జంక్ కానీ, ఫుడ్స్. ఫ్యాటీ ఫుడ్ కానీ, హ్మ్. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒబేసిటీ పెరుగుతూ వస్తుంది. హ్మ్. సో దానివల్ల ఏంటంటే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్.